అక్కడ చూసిన లాంచ్ ఎలా ఇక్కడికి వచ్చింది? దాటొచ్చామనుకుంటా. మానికి మాలినాడు దిక్కు దిశ లేకుండా తీసుకొచ్చాడు. నేను సరిగానే వచ్చాను రా. సింపేవులే, తప్పుడు దిశకి కరెక్ట్గా తీసుకొచ్చావు. రే తప్పుకో. అదిగో ఆడుంది. రే కింగో, ఇదిగో ఇటుంది. ఉత్తరాన చూడు. మనం చూసిన లాంచి ఉత్తరాన ఉంది. కింగో, మన వెతికిన లాంచ్ ఇక్కడ ఉందిరా. ఏంటి? ఏమైంది? అసలు ఇక్కడేం చూసావు? ఇక్కడేం లేదుగా. అందరూ గట్టిగా పట్టుకొని నిల్చోండి. ఏం జరుగుతుందిరా? సముద్రాన్ని ఇంతకు ముందు ఇలా చూడలేదురా.
మీకేం కాలేదుగా? అందరూ బాగానే ఉన్నారా? లిబినేట్రా లిబినాడి లిబినా లిబినా ఇలా చూడరా, ఇక్కడ ఉన్నారా? రే లిబిన్, ఏమైందిరా? చేపలు పట్టుకుందామని తీసుకొచ్చి సముద్రంలోనే చంపేసేలా ఉన్నారు. నువ్వు చెప్పే ఈ కథ నా ఊరోళ్ళు నమ్మడమే తప్పు. నన్ను నమ్మమంటున్నావా? మీరందరూ అబద్ధం ఆడుతున్నారు. మీరు చెప్పేది నేను అసలు నమ్మను. తాత, ఒకరోజు నీకు తెలియకుండా నేను సముద్రంలోకి దూకితే? అలాంటి విషయం జరగనే జరగదు. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నిన్న సముద్రంలోకి వెళ్ళనివ్వను. నాకెందుకు ఊరు ప్రజలు చెప్పిందంతా నిజమే అనిపిస్తోంది. ఏంటే అనిపిస్తుందా? జరిగిందంతా చూసావు కదా, అదే నిజం. రే కింగో, ఏంటిరా మేము ఇక్కడ మాట్లాడుతుంటే చెట్టులో నుంచున్నాను? ఏమైనా మాట్లాడరా? ఏమని చెప్పమంటావురా? ఇన్నాళ్ళు కట్టుకోదనుకున్నది కళ్ళారా చూసాం. అదంతా నిజం కాదని అబద్ధం చెప్పమంటావా? తర్వాత ఏం చేయాలన్న దాని గురించి ఆలోచించండి. ఊరికి కబుర్లు చెప్తూ నించోకండి. ఆలోచించడానికి ఏముందిరా? పదరా, తిరిగి వెళ్ళిపోదాం. ఇప్పుడే గండం గట్టెక్కి బయటపడ్డాం, మళ్ళీ అదే దారిలో వెళ్ళాలా? ఇప్పుడు ఎటు వెళ్ళాలో కూడా తెలియడం లేదు. ఇది సరిగ్గా పనిచేయట్లేదు. అయితే మన ఊరికి తిరిగి చేరుకోమా? ఇదే నరకంలా ఉందిరా. ఎంతకన్నా పెద్ద నరకాన్ని నేను చూడలేనురా. మనకి చేప వద్దు, ఏం వద్దు. బోట్ని తెప్పరా. ఎటో అటు మన ఊరు చేరుకుందాం. అవునరా, తిప్పండి. చచ్చిపోయామా? బతికే ఉన్నాంగా. అందుకని ఇక్కడ ఉండి చావమంటావా? నీ యబ్బా, మన సముద్రానికి వచ్చింది చేపలు పట్టాలి. ఊళ్ళో చెప్పిన దయ్యం కదా అబద్ధం అని నిరూపించడానికి. మనకి చేపలా దొరికాయి, ఎముకలు కూడా, ఇంకా బుర్రలే దొరికాయి. నిజం తెలిసిన తర్వాత కూడా ముందుకెళ్ళడం పిచ్చితనం. బుద్ధి లేనులో మాట్లాడకరా. మనం చేపలు పట్టాల్సింది ఇక్కడ కాదు, కానీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి ఎలా వచ్చామో కూడా అర్థం కావట్లేదు. ఆ కథ నిజమని ఒప్పుకుంటాను. ఇక్కడ దయ్యం ఉన్నంత వరకు మనం తిరిగి ఊరికి వెళ్ళలేం, అలానే చేపలు పట్టుకోలేం. ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. ఏంటే సరి చేయాలా? అర్థం కాలా? మన ఊరు జనం బోస్ ఆత్మని ఆపడానికి సముద్రంలో పడేశారు. ఆ దేహం ఈ మట్టిలో ఉన్నంత వరకు దాని ఆధిక్యత తగ్గదు. ఈ ఊరిని కాపాడాలంటే సముద్ర సమాధి తప్ప మరో మార్గం లేదు. ఆ శవం సముద్రాన్ని తాకిన మరుక్షణం దాని ఆవేశం మరింత ఎక్కువగా ఉంటుంది. ఒడ్డున ఉండే సమస్యని, బోస్ శవాన్ని సముద్రంలో పడేశారు. అది ఇప్పుడు సముద్రాన్ని ఆక్రమించింది. ఆ శవపేటిక ఇప్పుడు అదే సమస్య. దాన్ని తీయాలి. ఇంజిన్ ఆఫ్ అయిపోయిందిరా, స్టార్ట్ అవ్వడం లేదు. ఏంటిది? ఇక్కడ ఇలాగే ఉంటుందా?
కింగు ఇక్కడ ఏం కనబట్లేదు. మావా మావా రేయ్! మావా రే గాచా, ఎక్కడున్నావు? నేను బీచ్ దగ్గర ఉన్నా. అందరూ ఎక్కడికి వెళ్ళా? అందరూ ఎక్కడున్నారో